పాములను చూస్తే అందరూ భయపడతారు, లాభోదీపమని మొత్తుకుంటూ ఊరుకుతారు. ఇది అందరికీ తెలిసిన ముచ్చటనేనాయ్. కానీ గిడో మోతేవారు చేసిన పని చూస్తే మీరు మస్తు షాక్ అవుతారు. ఏందా ముచ్చట అంటారా? వార్తత్తాను చూడుండ్రి. ఒక్క పాము కాదు, 10 పాములు కాదు, 100 పాములకు ఎక్కువనే ఉన్నాయి కదా వాయమ్మనే. చైనాలో ఒక టూరిస్టు వీటిని అక్రమంగా స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు. కానీ ఈ పాములతోని దందా ఏందో అర్థమైతే లేదు. పోండ్రి, పాములన్నీ మాత్రం తుపాకట్ల పాముల లెక్కనే కొడుతున్నాయి. ఈ సేనాల పాముల కథ ఈ తుంచితే ఉత్తరప్రదేశ్లో చూడుండ్రి, నల్ల తాజు పాము పోలీస్ స్టేషన్లకు వచ్చింది. ఎట్లా పగిప్పిందో చూడుండ్రి. మరి తోటి పాములకి ఇట్లా టార్చర్ చేస్తున్నాయని చెప్పి ఫిర్యాదు చేసేదందుకు వచ్చిందో, లేకపోతే అడవిలో ఉండలేను నేను కూడా జనాల నడమ తిరుగుతానని చెప్పి స్టేషన్కే వచ్చిందో తెలియదు. కానీ పోలీసులు మాత్రం పావు గంటలనే స్నేక్ క్యాచర్లను పిలిచి పచ్చని అడవిలో ఈసిపెట్టి వచ్చిండ్రంట. కానీ ఈ నడమ పాములు మామూలుగా కనబడతలేవు. పోండి, ఏడబడితే ఆడే కనబడుతున్నాయి. అమ్మ తోడు. एक बार कोबरा, अरे सब कोबरा है, कोबरा अच्छा, अरे मार मत को इसको बुला लो, कोबरा मेरे मोबाइल में देख लेना पूरा नहीं तो बहुत सुनो, फोन कर दो सुने कैसे को फोन करवा तो जल्दी फोन करवा, अरे निकाल दो अगर भी आएगा पीछे रिस्क ना लेना, पीछे अरे फोन करवा दो भाई, हमारा अपने साथ